ఇవాళ దేశ చరిత్రలో విలక్షణమైనటువంటి నాయకుడిగా భావి భారతదేశానికి మార్గదర్శకాలు చూపినటువంటి నాయకుడు సంజయ్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని గాంధీ భవన్లో జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ భారతదేశం ఇంత స్పీడ్గా అభివృద్ధి చెందడానికి 5 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చి 80వ దశకంలోనే ఈ దేశానికి దిశ చూపినటువంటి మహానాయకుడు సంజయ్ గాంధీ గారు. వారికి నివాళులు అర్పిస్తూ ఇవాళ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ చిత్రసీమకి వ్యతిరేకమైనటువంటి ఒక మాట మాట్లాడడం జరిగింది. నేను ఆ నాయకులు సూటిగా అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి తెలుగు చిత్రసీమకి ఎనలేని అనుబంధం. ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్రాసులో స్థిరపడినటువంటి తెలుగు చిత్రసీమ హైదరాబాద్కి రావాలని అన్నపూర్ణ స్టూడియో మొదలుకొని రామానాయుడు స్టూడియో కావచ్చు, పద్మాలయ స్టూడియో కావచ్చు, హైదరాబాద్లో వెలిసిన ప్రతి స్టూడియోకి ప్రభుత్వ పరంగా భూములిచ్చి చిత్రసీమని హైదరాబాద్లో అభివృద్ధి కావాలని, హైదరాబాద్కి చిత్రసీమ తరలి రావాలని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి వెసులుబాటు వల్లే తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చింది. ఇవాళ మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఆనాడు అసలు రాజకీయ ముఖ చిత్రం లేకపోవచ్చు, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని నేను బండి సంజయ్ గారికి, గౌరవనీయులు లక్ష్మణ్ గారికి చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ లేనిదే తెలంగాణ తెలుగు చిత్రసీమ హైదరాబాద్కి రాలంటి పరిస్థితి. ఆనాడు స్టూడియోలకి భూములు ఇవ్వడము, అన్ని రకాలుగా చిత్రసీమను ఆదుకోవడం వల్లే తెలుగు చిత్రసీమ మద్రాసు నుంచి తరలి హైదరాబాద్లో స్థిరపడింది. ఆ తర్వాత సినిమా తారులందరూ కూడా గౌరవించుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ అనుకోకుండా ఒక సంఘటన జరిగి ఆ సంఘటనలో ఒక బీదవాడు చనిపోవడం, దాంట్లో జరిగినటువంటి లొసుకుల వల్ల చట్టం తన పను తను చేసుకుంటూ అల్లు అరుణ్ మీద కేసులు పెట్టడం జరిగింది. దాని తర్వాత కోర్టు బెయిల్ జరిగింది. ఏ కథానాయకుడి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి కూడా వ్యక్తిగతంగా ప్రేమ తప్ప దేశాలు ఉండవు. జరిగిన సంఘటన దృష్ట్యా చట్టం తన పరిధిలో కేసులు పెట్టి ఉండొచ్చు. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ అంశాన్ని జత చేసి దాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్న తీరుని నేను ఖండిస్తూ ఉన్నాను. తెలుగు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని అనుబంధం ఉంది. అదెవరు కూడా కాదనలేరు. హైదరాబాద్లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కావడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి ముఖ్యమంత్రులు అంతా కూడా కాంగ్రెస్ వారే. కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలం, కాంగ్రెస్ పార్టీకి దూరదృష్టి వల్లే ఆనాడు 70 దశకంలో మద్రాసు నుంచి తెలంగాణ తెలుగు చిత్రసీమని హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇది మర్చిపోకూడదని చెప్తా ఉన్నాం. కవిత గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే ఇప్పుడు కవిత వర్సెస్ కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు వర్సెస్ సంతోష్ రావు అట్లా నడుస్తూ ఉంది. ఎవరికి వారు రాజకీయ ముఖ చిత్రాలు ఉన్నారు కాబట్టి ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కవితమ్మ మా సోదరిమని నేను మిమ్మల్ని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏమని పెడతారు? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మీరు పలు ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. మీరు 2014లో అధికారంలోకి వచ్చారు. ప్రజలు ప్రేమతో తెలంగాణ తల్లిని గ్రామాన పెట్టుకున్నప్పుడు తెలంగాణ తల్లిని అధికారికంగా హైదరాబాద్లో నెలకొల్పాలనే సోయి ధ్యాస మీకెందుకు లేకుండా పోయింది? 10 ఏళ్ళు ఎందుకు కాలయాపన జరిగింది? తెలంగాణ తల్లిని 10 ఏళ్ళు ఎందుకు మర్చిపోయినారు మీరు? ఇవ్వలేందుకు గుర్తొస్తూ ఉంది? అంటే మీరు చేయలేని ఘనమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రాగానే తెలంగాణ తల్లి విగ్రహం నడిబోర్డు అయినటువంటి సెక్రటేరియట్ పెడతామని మాట ఇవ్వడం, డిసెంబర్ 9న పెట్టి చూపించడం. మీరు 10 ఏళ్ళు చేయలేకపోయినారు.
దానికి మొదటగా తెలంగాణ తల్లికి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. వివరణ కూడా ఇవాళ ఎందుకు 10 ఏళ్ళు పెట్టలేకపోయినారు. తెలంగాణ తల్లి పెట్టాలనే ధ్యాస మీకు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మీ అన్న అయినటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎందుకు ఆ ధ్యాస లేకుండా పోయింది 10 ఏళ్ళు. మీరు పెట్టరు, వేరేళ్ళు పెడితే పెట్టనియరు. అమ్మ అన్నం పెట్టది, అడక తిననియది. ఈ చందనంగా మీరు చేయలేనటువంటి తెలంగాణ ప్రజలకి బాకీ ఉన్నటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యోగాల కోసం తెలంగాణ కోరుకున్నాం. మీరు 10 ఏళ్లలో పట్టుమని 50,000 ఉద్యోగాలు ఇవ్వలే. మేము 9 నెలల్లో 50,000 ఉద్యోగులు ఇచ్చినాం. ఈ ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా మీరెన్ని చెప్పినా 10 ఏళ్ల మీ నిర్వాహకం వల్ల నష్టపోయిన తెలంగాణ, ధ్వంసమైన తెలంగాణ, అన్ని రంగాల్లో వెనకబడిన తెలంగాణ, వీటన్నిటి కూడా రిపేర్ చేసే పనిలో మేమున్నాము. డిస్ట్రక్షన్ గురైనటువంటి తెలంగాణని రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాము. ఆర్థిక పరంగానే, అభివృద్ధి పరంగానే, సంక్షేమ పరంగానే మీరు 10 ఏళ్ళు ఏ రకంగా అయితే తెలంగాణ విధ్వంసం చేసి మీరు బాగుపడ్డారో ఆ విధ్వంసమైన తెలంగాణని మేము పునర్వికాసం వైపు తీసుకెళ్తా ఉన్నాము. ఇది గ్రహించుకొని ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నైనా రౌండ్ టేబుల్ పెట్టుకోవచ్చు. బట్ మొదటగా తెలంగాణ తల్లిని మీరు 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేకపోయినారో ఆ కారణాలు వివరించాలి. పెట్టకపోవడానికి మీరు క్షమాపణ చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.